కూర్చొని వాళ్ళకి జ్ఞానం తెలుసుకునే అవకాశం వచ్చింది. నాకు 65 ఏళ్ళకు వచ్చింది. 65 ఏళ్ళకు వచ్చిన తర్వాత ఎప్పుడో నడుముకి ఇబ్బంది వచ్చి ఏదో సర్జరీ జరిగింది. అప్పట్లో ఈజీగానే చేయించుకున్నాము. మొన్న రిటైర్ అయిపోయి హ్యాపీగా గడుపుతున్నాము అన్న తర్వాత ఇంట్లో పడిపోయాను. నేను బాత్రూమ్ నుంచి వస్తా కింద పడిపోయాను. బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాను, బెడ్రూమ్లోకి వచ్చాను. కాలు కొద్దిగా తడిగా ఉన్నట్లుంది. ఆ టైల్సే కదా మన ఇళ్లలో అన్నీ కూడా. జారి పడిపోయాను. పడిపోయిన తర్వాత 2 దెబ్బలు తగిలాయి. ఒకటి కాలికి తగిలింది, ఎడమ కాలికి చీలమండ దగ్గర తగిలింది. అక్కడ ఫ్రాక్చర్ అయిపోయింది. వెన్నెముకకి అంతకుముందు సర్జరీ జరిగిపోయింది లోయర్ బ్యాక్లో చివరిలో నడుము దగ్గర. అక్కడ దెబ్బ తగిలింది. ఎప్పుడో జరిగింది. అప్పుడు 1986లో ఆపరేషన్ చేయించాము. ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయాయి, 40 ఏళ్ళు దాటిపోయింది. అక్కడే దెబ్బ తగిలింది. ఈ 2 దెబ్బల వలన నేను అప్పటికే మెడిటేషన్లోకి వచ్చుండి నేను మెడిటేషన్ చేసుకుంటా ఉన్నా. ఈ 2 దెబ్బ తగిలినా కూడా మెడిటేషన్ చేసుకుంటా ఉండి, మా అమ్మాయి బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తూ ఉంది. ఆమె మాకు కూడా ఇన్సూరెన్స్ అది చేయించింది. పేరెంట్స్ చేయించవచ్చు వాళ్ళకి. ఆమె ఇన్సూరెన్స్ చేయించి ఏం చేస్తుందంటే, నాన్న ఎందుకు ఈ గొడవ, ఈ మెడిటేషన్ ఏంటి, గొడవ ఏంటి, నువ్వు చక్కగా డాక్టర్ దగ్గరికి పోదాం పదా, పైసా ఖర్చు కాదు, ఇన్సూరెన్స్లో అన్నీ కవర్ అయిపోతాయి అంటే, నేను వస్తాను, నీతో పాటు వస్తాను, కానీ వాళ్ళు చెప్పేది నేను వినను, నేను మెడిటేషనే చేసుకుంటాను అని చెప్పేస్తాను. సో అమ్మాయి తీసుకెళ్ళింది. ఆ ఎక్స్రేలు అవి ఇవన్నీ చేయించిన తర్వాత డాక్టర్ గారు చెప్పారు, కాలుకి ఏమో సర్జరీ చేసి ప్లేట్స్ చేసిన తర్వాత 3 నెలలు రెస్ట్లో ఉండాలి. వెన్నెముకకి దాని తర్వాత ఈ వెన్నెముకకి దానికి కూడా ప్లేట్స్ వేయాల్సిందే, లేకపోతే ఓల్డ్ ఏజ్లో నడవలేరు, అసలు నడవటం కష్టం, బెడ్ మీదనే పరిమితం అయిపోతారు అని చెప్పేసి అమ్మాయి చెప్పింది, నువ్వు చేయించుకుంటావా లేదా సర్జరీ కాలుకి ముందు? నేను చేయించుకోను. నేను ఒకటే చెప్పాను, పుత్తూరు రాజులు ఉన్నారు, వాళ్ళకి 500 ఇస్తే కట్టేస్తాను మనకి. అదే మనకి ఈ డాక్టర్ గారు, ఇంగ్లీష్ డాక్టర్ గారు ఒక 7-8 వేలు వేసి ఇక్కడ దాకా మోకాలు దాకా వేస్తాడు, పిండి కట్టేని వేస్తాడు, ఆ ప్లేట్లు వీళ్ళు అన్నీ వేస్తారు అక్కడ సర్జరీ చేసి. నేను పుత్తూరు రాజుల దగ్గర కట్టేయించుకొని వచ్చేసి ఆ మెడిటేషన్లో నేను ఉన్నాను. మనకి ఆటోమేటిక్గా జ్ఞానం తీసుకోవాలి అన్నప్పుడు ఏమవుతుందంటే, ఏదో విధంగా మనకి తెలిసిపోతుంది. ఇక్కడ ఒక కాస్మిక్ వ్యాలీ అనేది ఉంది, ఇక్కడ ఎనర్జీస్ హై లెవెల్లో ఉంటాయి. ఆ ఫ్లైయర్ ఒకటి నాకు మొబైల్ చూస్తున్నప్పుడు ఆ ఫ్లైయర్ ఒకటి మొబైల్లో వచ్చేస్తుంది. వచ్చినప్పుడు నేను మా మిస్సెస్కి చెప్పాను, ఆమె ఆల్రెడీ విపాసనకు వెళ్ళున్నాం, మేము ఇద్దరం కలిసి వెళ్ళున్నాము, మనము ఇక్కడికి కూడా వెళదాము అని చెప్తే, నువ్వు ఇవన్నీ నాకు పెట్టక, ఇన్ని పెట్టక, నాకు విపాసనలో నేను ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉన్నాను, విపాసన చేసుకుంటాను నేను, మీరు కూడా అదే చేయండి. ఈ కాస్మిక్ వ్యాలీలు కానీ లేకపోతే జాతవనం కానీ ఇవన్నీ పెట్టకుండా ఇన్ని నాకు మైండ్ ఖరాబ్ చేయొద్దు, మీరు వెళ్తే వెళ్ళండి, నేను రాను. నేను అప్పుడు స్టాండ్ పట్టుకుని నడుస్తున్నాను, అతి కష్టం మీద ఇంట్లో కూడా నడుస్తున్నాను, స్టాండ్ పట్టుకుని, వాకర్ పట్టుకుని. ఆమెకు ఒకటే చెప్పాను, నేను వెళ్తాను అంతే. నా కారు బయటికి తీపించాను, కారు వేసుకుని నేను వచ్చాను, ఒక్కడిని వచ్చాను, 4 అవర్స్ పట్టింది, ఒకటి వచ్చాను డ్రైవ్ చేసుకుంటూ, నేనే డ్రైవ్ చేసుకుంటూ. వాకర్ ఉంది, వాకర్ తీసి కారులో పక్కన పెట్టుకున్నాను సీట్లో, నేను దిగ్గానే వాకర్ ఉంటుంది, అప్పటిదాకా నేను డ్రైవ్ చేసుకోగలను, ఇబ్బంది లేదు. అలా నేను 4వ తారీఖే మేడం ఫోన్ చేశాను. ఇక్కడికి ఫోన్ చేసినప్పుడు మనకి ఈ ఫ్లైయర్లోని కింద నంబర్స్ ఉన్నాయి, ఆ చివరి నెంబర్ ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ నెంబరే ఫోన్ చేసినప్పుడు సరోజ మేడం గారు లిఫ్ట్ చేశారు. మేడం గారిని అడిగాను నేను, అమ్మ 5వ తారీఖు ఉదయం రావచ్చునా అంటే, 5వ తారీఖు ఉదయం ఎర్లీగా 4 గంటలకే మొదలు పెడతారండి ధ్యానం, మీరు ముందు రోజు వస్తే బాగుంటుందని. అయినా మీకు ఏంటి సమస్య అంటే, నేను వాకర్ పట్టుకుని నడుస్తున్నానండి, ఇబ్బంది వచ్చింది అంటే, మేము మూలాధార చక్రంలో మీకు ఇబ్బంది ఉంది, తప్పనిసరిగా కాస్మిక్ వ్యాలీలో ఈ మూలాధార చక్రానికి
మీకు 100% హీలింగ్ జరుగుతుంది, మీరు ముందు రోజే వచ్చేయండి, 4వ తారీఖే వచ్చేయండి అని చెప్తే నేను 4వ తారీఖు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బయలుదేరి వచ్చాను. నేను వచ్చేసరికి సార్ ఉన్నారు, సుబ్బారావు గారు ఉన్నారు, సార్ ఉన్నారు, కృష్ణారావు గారు. వాళ్ళు మొబైల్స్ తీసేసుకుంటా ఉన్నారు. మొబైల్స్ ఎంతనే ఇచ్చేసి అప్పచెప్పేసి, మనకి జ్ఞానము తెలుసుకోవాలి, అది చిన్న వయసులో ఇబ్బంది వచ్చింది అన్నప్పుడు చాలా సంతోషించండి. ఎందుకంటే ఈ వయసులోనే మీకు జ్ఞానం తెలుసుకునే అవకాశం వచ్చింది, భగవంతుడు ఇచ్చాడు. అది ఏ విధంగా ఇస్తాడు? మీకు శారీరకంగా ఇబ్బంది కలిగిస్తాడు, ఏదో ఒక ఇబ్బంది కలిగించి ఆ జ్ఞానాన్ని మీకు అందుకునేటట్లు చేస్తారు. నాకు 65 ఏళ్ళకి నాకు చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన పక్కనే ఉండి ఆయన బోర్డు చెప్తా ఉన్నా కూడా నాకు ఆ జ్ఞానం ఎక్కలేదు అసలు. నేను రిటైర్ అయినా, నాకంటే 1 ఇయర్ చిన్న ఆయన. నేను 1958లో పుట్టాను, ఆయన 59లో పుట్టారు. ఆయన జూలై 14th పుట్టారు 1959. ఆ తర్వాత రిటైర్ అయ్యారు ఆయన, నేను ఆయన కంటే ముందు రిటైర్ అయిపోయాను. ఆ జ్ఞానం అప్పటిదాకా